అసలు మా నాయన మనిషే కాదన్నాడు, దానికి సమాధానం చెప్తలేవు. వచ్చి ఇప్పుడు మా మీద ఎంపీలు ఏం చేయలేదని చెప్తున్నావు. ఎంపీలు ఏం చేసిరో నేను ఎంపీగా నేనే చెప్తున్నా, తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, నీకు కాదు. ఎందుకంటే నువ్వు మమ్మల్ని ఎదవాలని అనొచ్చు, నేను ఒక్క నిమిషంలో మిమ్మల్ని పెద్ద మనుషులు మీరు మిమ్మల్ని అనొచ్చు, కానీ నాకు ఆ సంస్కృతి లేదు. కానీ మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నాము, మన స్థాయి ఏందని మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనం ఒక్కసారి ప్రజలు పశ్చాత్తాప వాళ్ళే, 23 కాదు ప్రజలు మీకు ఓటేసి ఫీల్ అవుతారని మీరు ఫీల్ కానీ 23 ఎన్నికల్లో ఓడిపోయారు, పార్లమెంట్ ఎన్నికల గుండుసున్నా వచ్చింది, కంటోన్మెంట్ ఎన్నికలలో ఓడిపోయారు, గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓడిపోయారు, జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఓడిపోయారు. ఇంకా మీరు వర్ధంతులు చేసుకోక జయంతులు ఎక్కడ ఉన్నాయి మీ పరిస్థితికి? మీది గతం గురించి మాట్లాడుకోవాలి మీరు, భవిష్యత్ గురించి మాట్లాడే అర్హత కూలిపోయారు మీరు. ఎందుకంటే భవిష్యత్ గురించి మీరు మాట్లాడాలంటే మీ మీద వేసిన, మీ కూతురు వేసినటువంటి అభాండాలు, మీ 10 ఏళ్ల దరిద్ర పాలన మీద వేసినటువంటి అభాండాలకు సమాధానాలు చెప్పండి ఫస్ట్. కాళేశ్వరం గురించి పొద్దున ఏదో తీర్పు వస్తే రాష్ట్రం మొత్తం ప్రజలకు మేమంతా తేట తెల్లం అయిపోయినాం, అసలు మేము కడిగిన ముచ్చం లేక బయటకు వచ్చినామని జబ్బలు దరుచుకుర్రు. తీర్పుని సరిగ్గా ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? తీర్పు చదవదు అనుకుంటారా? తీర్పు గురించి మేము వచ్చి ప్రజలకు చెప్పమనుకుంటున్నారా? కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాము. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి ప్రజాపాలన చేయాలి, ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో ముందుకు పోతుంది. రానున్న 2.5 సంవత్సరాలలో ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నాం. మీరు ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించి ప్రజా సమస్యల మీద మీరైనా, ఇంకే పొలిటికల్ పార్టీలు, కొత్త పార్టీలైనా, ఏ పార్టీ అయినా మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రజలకు సంబంధం లేకుండా చిల్లర బల్లర మాటలు మాట్లాడితే మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. నిన్నటిదాకా మీరు రాలేదు, సరే మీ పరిస్థితి ఏందో మాకు తెలియదు. ఈరోజు మీరు బయటకు వచ్చి ఇంకా మీ అసలు నిజ స్వరూపం బయటకు వస్తుంది. మీకు అసలు ఇప్పుడున్న దాని మీద ఏమాత్రం రాజకీయ పరిస్థితుల మీద కానీ, రాజకీయ వ్యవహారాల మీద కానీ, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద అవగాహన లేనట్టుగా ఈరోజు తెలంగాణ ప్రజల ముందు మీ నిజ స్వరూపం బయటపడింది కేసీఆర్ గారు. కాబట్టి హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి ఒకటే చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు కూడా క్లియర్గా చెప్పారు. మొన్న మీరు ఏదో మాట్లాడుతున్నారు, నా చావు కోరుకుంటారు, నా చావు కోరుకుంటారు. ఎవ్వరు మీ చావు కోరుకోవట్లేరు. రేవంత్ రెడ్డి గారికైనా, కాంగ్రెస్ పార్టీకైనా, మా నాయకులందరికీ మీరు ఒక ప్రతిపక్ష నాయకుడు. మేము మీ చావు కోరుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ చావు ఎంతో అంతో కోరుకుంటే మీ కుటుంబ సభ్యులే కోరుకుంటారు. ఎందుకంటే కొంతమందికి అందులో ముఖ్యమంత్రి కావాలని ఉంది, కొంతమంది మీ ఆస్తులకు వారసులు కావాలని ఉంది. వాళ్ళకేమన్నా ఆశ ఉంటే ఉండొచ్చు కానీ వీళ్ళు తేట తెల్లని చేసారు. ఎందుకంటే మీరు ఏదో సెంటిమెంట్ డైలాగులు చెప్పి మళ్ళీ పట్టాలెక్కాలన్న మీ ఆలోచన. ఎందుకంటే మీ ఉద్యమ మాటలు మళ్ళీ ఏదో మాట్లాడితే, ఒక్కరోజు మాట్లాడితే నడవదు కేసీఆర్ గారు. కంటిన్యూ ప్రాసెస్లు ఉండండి. ఈరోజు ప్రజలకు రండి, ప్రజా సమస్యల గురించి మాట్లాడండి, పిట్టకథలు చెప్పకండి, వాస్తవాలు చెప్పండి. అన్నిటికంటే ముందు చివరి మాట నాది మరొకసారి చెప్తున్నా, కవిత గారు చేసిన ఆరోపణలు నిజమా అబద్ధమా తెలంగాణ ప్రజలకు చెప్పే ధైర్యం లేదు మీకు ఈరోజు. దయచేసి దానికి సమాధానం చెప్పి తర్వాత మీరు వేరే విషయాలు మాట్లాడండి.